హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పొద్దుటి నుంచి ఎండ కొట్టగా మధ్యాహ్నం తర్వాత దట్టమైన మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో 2 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైట్, సిటీలో వెదర్ చేంజ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వాతావరణం మార్పుకు గల కారణాలేంటి? మోనిత, మీరన్నట్టుగా నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిందనే చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మనకు ఎండ వాతావరణం కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక 10-15 నిమిషంలోనే ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. దట్టంగా హైదరాబాద్ వ్యాప్తంగానైతే మనకు మేఘాలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి అల్పపీడనం కారణంగానైతే గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. కాకపోతే ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే వాతావరణంలో మనకు చాలా వరకు మార్పులు కనిపిస్తా ఉన్నాయి. భిన్నమైన వాతావరణం కూడా కొనసాగుతా ఉంది. అదే విధంగా మార్పులకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ద్రోణి అల్పపీడనం బలహీన పడినప్పటికీ కూడా ఒక చిన్నపాటి ప్యాచ్ అంటే చిన్నపాటి కిముల మేఘాలు అయితే ఏర్పడ్డాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అందు కారణంగానే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. మరి కాసేపట్లో తేలికపాటి జల్లులు అయితే ఇటు నగర వ్యాప్తంగానైతే కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఉత్తర, దాంతో పాటు దక్షిణ అంటే నార్త్ అండ్ వెస్ట్ హైదరాబాద్ కి సంబంధించి ఎక్కువగా ఛాన్స్ ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు షేర్లింగపల్లి కావచ్చు, గచ్చిబౌలి, కూకట్పల్లి, ప్రగతి నగర్ ఈ ప్రాంతం, అదే విధంగా చూసుకున్నట్టయితే ఇటు హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో కూడా మనకు చిన్నపాటి జల్లులు అయితే కురిసే అవకాశం ఉంది. అదే విధంగా వికారాబాద్, మహబూబాబాద్ సో ఈ ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల్లో అక్కడ కూడా ఒక చిన్నపాటి వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్దవారిని అయితే ఎక్స్పెక్ట్ చేసే విధంగానైతే ప్రస్తుతం అయితే మార్పులు లేవని చెప్పేసి చిన్నపాటి తేలికపాటి ముసురు, చిన్నపాటి జల్లులు అయితే అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే బయటికి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే చిన్నపాటి జల్ అనేది ఇటు షేర్లింగపల్లి, కూకట్పల్లి, గచ్చిబౌలి, మియాపూర్ ఆ ప్రాంతాల్లోనైతే ఒక సన్నటి జల్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో కూడా చిన్నపాటి చినుకులు అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతా ఉన్నాయి. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మనకు మేఘాకృతంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఈ ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ చిన్నపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అదే విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుందో అక్కడ కూడా చిన్నపాటి జల్లులు, చిన్నపాటి వర్షం అయితే మనకు ఒక 10-15 నిమిషాలు అయితే వచ్చిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగానైతే వాతావరణం మారిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు వికారాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా మనకు చిన్నపాటి వర్షం అయితే పడే అవకాశం ఉంది. ఇక ద్రోణి అల్పపీడనం బలహీన పడిన కారణంగానైతే మనకు పెద్దగా వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 5-10 నిమిషాలనైతే సిటీ వ్యాప్తంగా మనకు అక్కడక్కడ చిన్నపాటి జల్లులు పడే అవకాశం ఉంది మోనిత.